సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు మా అమ్మ మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే గనక, బిడ్డ జాగ్రత్త, నీ తాళిబంధం ప్రాణాపాయ స్థితిలో పడబోతుంది బిడ్డ. వెంటనే కాపాడుకో, రక్షించుకో. సమయం లేదు తల్లి. ఏ మాత్రము ఏమరపాటుతోనూ ఉండకు, నిర్లక్ష్యం చేయకు. అలా నా మాట లెక్క చేయకుండా ఉన్నావు అంటే రాబోయే రోజుల్లో బాధపడాల్సి వస్తుందమ్మా. ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నా కూడా చిక్కుల్లో పడతావు తల్లి. నీ సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది. అప్పుడే ఈ క్షణమే జాగ్రత్త పడు. ఆలస్యం చేస్తే నీ తల్లి కనకదుర్గమ్మ తల్లి కూడా నిన్ను కాపాడలేనమ్మా. నీ తల్లి కూడా నీకు సహాయానికి రాలేను తల్లి అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఇలా ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నారు? అమ్మవారి మాటల వెనుక ఉన్న, అమ్మవారి మాటల దాగి ఉన్న నిగూఢ అర్థం ఏమిటి తెలుసుకునే ముందు మనందరూ కూడా ఇక్కడ ఏవైనా సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి ద్వారా మనకు చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకు చక్కగా మనకు తెలుస్తుంది అని చెప్పి ఎంతోమంది మనకు ఫోన్స్ చేస్తూ ఉన్నారండి. ఈ సందేశం మీద నమ్మకంతో మేము ప్రయత్నించి వింటున్నామక్క. రిజల్ట్ అనేది మాకు చక్కగా తెలుస్తూ ఉంది. అమ్మవారి ఆశీస్సులతో మేము ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంకి మాకు అమ్మవారు ఏదో ఒక సందేశాన్ని మాకైతే కనెక్ట్ అవుతుంది. మాకు చాలా అంటే ఏదైనా బాధ అప్పటికప్పుడే మాకు తొలగిపోయినట్లుగా చాలా ఇదిగా మంచిగా అనిపిస్తుంది అక్క. మనసు తేలిక పడినట్లు ఉంటుంది. ఆ మాటలు వింటూ ఉంటే మాకు ఎక్కడ లేని ధైర్యము మాకు కలుగుతూ ఉంది. మరి మీకు అంతగా నచ్చినప్పుడు మరి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి బిడ్డ. జాగ్రత్తగా. ఇంకా ముద్దు నిద్ర ఏంటి అమ్మ? లే తల్లి, పైకి లేగు. ప్రమాదం నిన్ను తరుముకొస్తుంది బిడ్డ. రానున్న రోజుల్లో చిక్కుల్లో పడబోతున్నామమ్మ. వెంటనే మేల్కో, లేదంటే నీకు కష్టాలు తప్పవు అంటూ అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది నిజంగా జరిగిందండి ఒక సంఘటన. అది కూడా నాకు తెలిసిన వాళ్ళ విషయంలో జరిగింది. నిజంగా అమ్మవారిని నమ్మకంతో తలచాము అంటే గనక ఆపదలో ఉన్నప్పుడు కానీ, కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ మనసు పెట్టి నమ్మకంగా అమ్మవారిని పిలిచాము అంటే అమ్మవారు వెంటనే వచ్చి రక్షిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి. అందరూ కూడా అమ్మవారి భక్తులే. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని చాలా బాగా నమ్మేటటువంటి ఫ్యామిలీ అండి. అయితే ఆ ఫ్యామిలీలో ఈ మధ్య ఏమైంది అంటే కనుక వాళ్ళ ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట ఫ్రెండ్స్. అయితే అతనికి మోషన్ అనేది బంద్ అయిపోయిందంట. విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తూ ఉంటే రాత్రిలో ఎక్కువగా నొప్పి అవడం వల్ల పోతుంటే ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట. అక్కడికి వెళ్తే డాక్టర్స్ ఆయన్ని చూసి సిమ్టమ్స్ అన్నీ చూస్తే పేగుకు సంబంధించిన క్యాన్సర్ లాగా అనిపిస్తుందమ్మా. రేపు ఒకసారి 2 టెస్టులు చేద్దాం, అప్పుడు కానీ ప్రాబ్లం ఏంటి అని మేము చెప్పలేము అంటూ చెప్పి పంపించేశారంట ఫ్రెండ్స్. ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరికి భయం స్టార్ట్ అయిపోయింది. ఒకటి ఏడుపులు, భయపడిపోతూ ఉన్నారు. క్యాన్సర్ అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు చెప్పండి? ఆ పేరు వింటేనే మనకు వెన్నులో వెనుక పుట్టేస్తుంది కదా. వేరే ఎవరికో క్యాన్సర్ అని వచ్చిందని మన చెవిని పడ్డా కూడా మనం భయంతో గజగజలాడిపోతూ ఉన్నాం. అలాంటిది వాళ్ళ ఆయనకి క్యాన్సర్ వచ్చిందేమో అని డౌట్గా ఉందని డాక్టర్స్ చెప్పగానే చాలా భయపడిపోయారు, వణికిపోయారు. ఆ కుటుంబం అంతా కూడా అల్లాడిపోయారండి. నిజం చెప్పాలంటే హాస్పిటల్స్లో ఏవో మందులు ఇచ్చి పంపించారు. ఇక ఆ మందులు వేసుకుని ఆయన అయితే పడుకున్నారు. ఆమెకు అయితే గనక ఆయన భార్యకు అప్పుడు గుర్తొచ్చిందండి. 4 రోజుల క్రితం జరిగిన ఒక విషయం. 4 రోజుల క్రితం ఆవిడ నైట్ పడుకుని ఉంటే ఒక కల వచ్చిందంట.
ఆవిడికి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరిదో ఒక స్వరం అనేది సడన్గా వినిపించేసరికి, ఏంటమ్మా ఆ మొద్దు నిద్ర, లేచి కూర్చో, ప్రమాదం తరుముకుంటూ వస్తుంది, ఇంకా మొద్దు నిద్ర ఏంటి, నీ తాళిబంధం ప్రమాదంలో పడబోతుంది, తన ప్రాణానికి ముప్పు ఉంది, తన ప్రాణాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి తల్లి అని, ప్రాణాపాయ స్థితిలో పడబోతున్నాడు, వెంటనే మేలుకో, తనని కాపాడుకో, జాగ్రత్త, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అశ్రద్ధ చేసినా తనని నువ్వు రక్షించుకోవాలి, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు కాపాడుకోవాలి అంటూ ఒక స్వరం తనని హెచ్చరిస్తూ కలలో అయితే వినిపించిందంట ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, తనకు నువ్వు ఇప్పుడే ఈ క్షణం నుండే తనను కాపాడే ప్రయత్నం చేయాలి బిడ్డ, లేకపోతే పరిస్థితి చేజారిపోతుంది, చేజారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి, ఇదిగో తల్లి, ఈ నామస్మరణ కొంతకాలం దాకా ప్రతిక్షణం మనసులో నువ్వు చేస్తూనే ఉండు, అప్పుడు తనకు రాబోయే కొండంత ప్రమాదం కూడా గోరంతలో తప్పిపోతుంది బిడ్డ అంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రం అనేది తను చెప్పడం జరిగిందండి ఆ కలలో కూడా. అయితే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఈ నామస్మరణ అనుక్షణం నువ్వు చేస్తూనే ఉండు తల్లి, అనుక్షణం మనసులో చెప్పుకుంటూనే ఉండు. అలాగే అమ్మవారి ఆలయానికి వచ్చి నువ్వు కుంకుమ కొంచెం చక్కగా అతని నుదుటిన పెట్టు, జాగ్రత్త తల్లి, నా మాటను నువ్వు అశ్రద్ధ ఏమాత్రం చేయకు, జ్ఞాపకం ఉంచుకో అని చెప్పేసరికి ఇక ఆవిడకు ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి కూర్చుని అటు ఇటు చూస్తే ఎవ్వరూ లేరు, ఏంటి ఇలాంటి కల వచ్చింది అనుకుని ఒక్కసారిగా మనసులో అమ్మవారిని తలుచుకుని, నువ్వే కాపాడు తల్లి అని అనుకుంటూ మళ్ళీ ఆవిడ పడుకుండిపోయింది. కానీ మన టైం బాగోకపోయినా, మన జీవితంలో బ్యాడ్ టైం నడుస్తూ ఉన్నప్పుడు ఏది గుర్తు ఉండదు, అన్నీ కూడా మరచిపోతూ ఉంటాము, అన్నీ అనర్థాలే జరుగుతూ ఉంటాయి. నిజానికి కూడా ఒక్కొక్కసారి అయితే అలా ఆమె బ్యాడ్ టైం ఏమో కానీ మరి ఆ రాత్రి వచ్చిన కళ ఆమెకు అసలు గుర్తులేదు, మరచిపోయింది. అయితే ఇక మళ్ళీ వాళ్ళ ఆయనకు చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ వచ్చి ఇట్లా క్యాన్సర్ ఏమో అని డౌట్గా ఉంది అని చెప్పాక అప్పుడు ఆమెకు ఒక్కసారిగా ఆ కళ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఆమెకు ఆ విషయం గుర్తొచ్చింది. అంటే నాకు 4 రోజుల క్రితం ఒక కళ వచ్చింది కదా, నన్ను ఎవరో హెచ్చరించినట్టు అనిపించింది అంటే ఆ కళలో హెచ్చరించింది నిజంగా సాక్షాత్తు అమ్మవారే, అమ్మవారు తప్ప ఇంకా నాకు ఎవరు హెచ్చరించరు. నిజానికి ఒక నామస్మరణ చెప్పి అమ్మవారి కుంకుమను నుదుటిన పెట్టమని చెప్పారు, ఖచ్చితంగా అమ్మే, ఇంకెవరు కాదు అని ఆమెకు అప్పుడు అన్ని ఆలోచన అనేది అమ్మవారు కళ్ళలో వచ్చి తనకు హెచ్చరించినట్లు తనకు అర్థమైందండి. అంటే అమ్మవారు నాకు ఒక నామాన్ని కూడా చెప్పారు కదా అంటూ ఇంకా ఆమె అతి కష్టం మీద గుర్తు చేసుకుంటే ఆ నామం కూడా, నామస్మరణ కూడా గుర్తు వచ్చిందంట ఫ్రెండ్స్. ఆమెకు ఇక ఇంట్లో అమ్మవారి కుంకుమ ఉంటే భర్త నుదుటిన పెట్టి బొట్టులాగా పెట్టింది. ఇక అమ్మవారు ఆ రోజు రాత్రి కలలో చెప్పిన ఆ నామాన్ని ఆమె నిద్రపోకుండా రాత్రంతా అలాగ కూర్చుని ఆ నామాన్ని పఠిస్తూనే ఉండిపోయింది, నామస్మరణ చేస్తూ గడిపేసింది. అలాగా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని నైట్ అంతా రాత్రంతా కూర్చుని ఆ నామం స్మరిస్తూ జపిస్తూనే ఉందండి. ఇంకా ఆమె ఇక తెల్లవారి హాస్పిటల్కి వెళ్ళాలి, భయంగా ఉంది, ఏం చెప్తారో ఏమో అని చాలా భయంగా ఉంది. నిజంగా విచిత్రం ఏంటి అంటే అక్కడ ఆయనకు అర్ధరాత్రి అయ్యేసరికి అన్ని రోజులుగా బంద్ అయిపోయినటువంటి మోషన్ కూడా పాస్ అయిపోయింది, కడుపు నొప్పి కూడా తగ్గిపోయి చాలా ప్రశాంతంగా నిద్రపోయారండి. ఆ తరువాత ఆయన ఇక మార్నింగ్ లేచి స్నానాలు అది చేసి హాస్పిటల్కి వెళ్ళే దారిలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, అమ్మవారిని కాపాడు తల్లి, నేను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి, నా ప్రాణాలు నీ పాదాల వద్ద పెడుతున్నా అని ఒక్కసారి అమ్మవారిని వేడుకుని హాస్పిటల్కి వెళ్ళారంట. వెళితే అక్కడ టెస్టులన్నీ చేసి రిపోర్ట్లు వచ్చాక అసలు డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. నిజంగా చాలా విచిత్రంగా, ఏంటి ఇంత విచిత్రమా,
నిన్నటికి నిన్న అలాగ అన్నారు కదా డాక్టర్సు. ఇప్పటికిప్పుడు ఇంత ఆశ్చర్యం అనిపించింది. మేమైతే 100% క్యాన్సర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. కన్ఫర్మ్ చేసేసుకున్నాం. కానీ క్యాన్సర్ టెస్టులు చేసి రిపోర్ట్‌లు వచ్చాకనే మీకు ఈ విషయం చెప్పాలి అని అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఏదీ లేదు. పేగు దగ్గర చిన్న ఇన్ఫెక్షన్ ఏదో ఉంది అన్నట్టుగా ఉంది. ఇది నిజంగా చాలా విచిత్రం. చాలా మిరాకిల్ అనిపిస్తుంది మాకైతే అంటూ డాక్టర్స్ నిజంగా ఆశ్చర్యపోయారంట ఫ్రెండ్స్. ఆ చిన్న పేగు ఇన్ఫెక్షన్ వల్లనే కడుపు నొప్పి, మోషన్ బంద్ అవ్వడం ఇలా అయ్యి ఉండవచ్చు అని డాక్టర్స్ చెప్పేసరికి నిజానికి ఆ భార్యాభర్తలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా సంతోషంగా అమ్మవారికి అయితే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అమ్మ, నిజంగా మా పాలిట నువ్వు ఉన్నావు. నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని కాపాడావు తల్లి. మా కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్నావమ్మా అంటూ వాళ్ళు ఆనందానికి అసలు అవధులేవండి. అలా అమ్మవారి మీద భక్తి, విశ్వాసంతో, నమ్మకంతో అమ్మవారిని కొలుచుకున్నాము అంటే గనక అమ్మవారే తల్లి అయినా తండ్రి అయినా నువ్వు తప్ప ఇక మాకు దిక్కు లేదు తల్లి అంటూ మన భారాన్ని మొత్తం అమ్మవారి పాదాల వద్ద ఉంచాము అంటే ఏదో ఒక రూపంలో మన కష్టకాలంలో అమ్మవారు వచ్చి మనల్ని తప్పక రక్షించి తీరుతారు ఫ్రెండ్స్. తప్పక కాపాడి తీరుతారు కూడా. నిజానికి చూసారా, నిజానికి ఇక్కడ కూడా అలానే అయ్యింది కదా. కొండంతలో రావాల్సిన ప్రమాదాన్ని గోరంతలో తప్పించేశారు కదా అమ్మవారు. నిజంగా అయితే అలా ఎవరికైనా అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు అమ్మవారి మంత్రాన్ని ఇలాగ చెప్పుకొని కుంకుమను నుదుటిన ధరించి ఎంతటి ప్రమాదకరమైన, ఎంతటి ప్రాణాంతకమైన వ్యాధి నుంచి అయినా సరే అమ్మవారు బయట పడవేస్తారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఈ వీడియో అయితే మీకు ఎంతగానో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే అమ్మ సన్నిధి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.